థైరాయిడ్ సంబంధించి నేను మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను. మీరు మామూలుగా థైరాయిడ్ ఉందో లేదో తెలుసుకోవడానికి టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువ చూస్తారు, T3 T4తో పాటుగా. ఇది కదా చూసేది. ఇప్పుడు మీకు ఒక హైపోథెటికల్ క్వశ్చన్. ఇప్పుడు టీఎస్హెచ్ రిపోర్ట్ మీరు చేయించారు. ఉదాహరణకి దాని రెఫరెన్స్ రేంజ్ అంటే పక్కన ఉండే బయోలాజికల్ రెఫరెన్స్ రేంజ్ ఉంటుంది కదా, అందులో ఉంటే నార్మల్ ఉందని చెప్పేది 2 to 5 ఉందనుకోండి. ఉదాహరణ చెప్తాను, 2 to 5 ఉంది. ఇప్పుడు మీ టీఎస్హెచ్ 3 ఉంది, మీకు వచ్చిన వాల్యూ 3 ఉంది. బయోలాజికల్ రెఫరెన్స్ రేంజ్ 2 to 5 ఉంది, అంటే అది కొంచెం సెంటర్లో ఉందనుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్ట లేనట్ట? మీలో ఎక్కువ మంది చెప్పేది సమాధానం లేదండి అని. తప్పు, అలా చెప్పకూడదు. నిజమైన సమాధానం ఏంటంటే తెలియదు అనాలి. తెలియదేంటి, రిఫరెన్స్ రేంజ్లో ఉందగా అంటే తెలియదని ఎందుకు రాసి వచ్చిందంటే మీకుండే థైరాయిడ్ అసలు థైరాయిడేనా, అది లైఫ్ స్టైల్ ఇండ్యూస్డ్ థైరాయిడా లేదా ఆటోఇమ్యూన్ ఇండ్యూస్డ్ థైరాయిడా? అంటే హషిమోటో థైరాయిడైటిస్ని మేజర్గా హషిమోటో థైరాయిడైటిస్ ఉంటుంది ఆటోఇమ్యూనిటీలో, అదైనా తెలవాలి.